అనగా క్రైస్తవ రాజ్యాన్ని స్థాపించడానికి యేసయ్య రాబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎందుకు రాబోతున్నాడు? ఈ ప్రజలు ఆయన ప్రజలు. ఎందుకు రాబోతున్నాడు? ఈ ప్రజలు నరకబడికి పోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? ఆయన ప్రజలను ఆయన రక్షించుకోవాలి కనుక. రక్షించడానికేమో మానవుడిగా అవతరించి యజ్ఞములు గావించబడి, మహాయజ్ఞములు గావించబడి, వేదానుసారముగా ఎదుర్వేద, సమవేద, అధర్వేద, ఋగ్వేద, కుల పురాణ, ఇతిహాసములు, పార్సీ వేద, గ్రీసు వేద, మహమ్మద్ వేద, ఇలాగే చైనా వేద, సమస్త వేదములలో ఉన్న అటువంటి వేదానుసారమైనటువంటి యేసు మహత్తరమైనటువంటి యజ్ఞములు గావించి, ఆయన యజ్ఞముల భగ్నమై, ఆయన రక్తము చేత మానవ పాప సంహారములు గావించి రక్షించడానికి ఎత్తబడినటువంటి వాడై, యజ్ఞేశ్వరుడై మృత్యువుని జయించి ఇప్పుడు పరమకు వెళ్ళి మానవత కొరకు కావలసినటువంటి సదుపాయములు సిద్ధపరుస్తూ, అంత మాత్రమే కాకుండా ఎవరి కొరకు తాను భూతులను అవతరించి సేవలు చేసి రక్తములు చెందించి యజ్ఞహోత్రుడై లేక యజ్ఞేశ్వరుడై యజ్ఞములు గావించాడు. వేదములను నెరవేర్చాడు. ఆ యజ్ఞేశ్వరుడు భూతములు తన క్రైస్తవ సామ్రాజ్యమును లేక క్రీస్తు సామ్రాజ్యమును లేక సమాధాన సామ్రాజ్యమును స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా.